వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో పెట్రోల్ కొరత లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పోలీస్ శాఖలో ఒక శకం ముగింపు, అసిస్టెంట్ కమాండెంట్ పి రవికిరణ్ పదవి విరమణ. విద్యుత్ షాక్తో చిన్నారికి గాయాలు, సహయోగ ఫౌండేషన్ సహాయం. తాగడానికి మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభో. సూర్యాపేట జిల్లాలో తాగునీటి కొరతతో రోడ్డెక్కిన ప్రజలు. తెలంగాణలో జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డుల ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. న్యాయం చేయకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ లక్ష్మి అనే మహిళ కోర్టు రూములకి దూసుకెళ్లి బ్లేడ్తో గొంతు కోసుకుంటానని బెదిరించింది. సివిల్ కేసులో న్యాయం చేస్తానని చెప్పి లాయర్ డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైల్వే కోడూరులో హుబ్లీ తిరుపతి ఇంటర్సిటీ రైల్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. బోగిపై నిప్పులు చిమ్మినట్లు కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమై రైలును నిలిపివేశారు. తనిఖీల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడడంతో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి పంచనామా చేస్తారు. పంచనామా తీసుకెళ్ళండి. మీరు ఎక్కండి, ప్యాసింజర్ ఎక్కండి. మీరు తీసుకున్నా బాడీ ఇప్పుడే దించినాను, 2 చేపలు చేస్తా సార్. ఆయన సార్ సిగ్నల్ రైలు ఉండాల, రైలు ఎక్కిపడి పోయి పోండి పోండి. సిగ్నల్ ఇవ్వనా ఆయన డ్రైవర్ సిగ్నల్ ఇవ్వనా ఆయన కార్యక్రమం సార్ బ్రదరా చర్చలు జరిపే ఎట్టకేలకు నకిలీ పోలీసుగా చెలామణి అవుతున్న నిఖిల్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ వేషధారణలో మోసాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రాని దగ్గర ఏం పేరు చరణ్ అలియాస్ అలియాస్ రవి ఎవరు సిద్దిపేటలో ఆన్లైన్ విధానంతో వడ్ల కొనుగోలుపై రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పాత విధానంలోనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ 2-3 రోజుల్లో ప్రక్రియ ప్రారంభించకపోతే 5,000 మంది రైతులతో కలెక్టరేట్ ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. ఒక ప్యాడీ క్లీనర్ ఇస్తే కొట్టుకుంటున్నారు. ఒక ప్యాడీ క్లీనర్ తో 100 కుప్పలు ఎప్పుడు సాఫ్ కావాలి? 4 ప్యాడీ క్లీనర్లు ఇయ్యండి, ఆ జాలీలు మార్పియండి, టార్పలిన్ కవర్లు ఇయ్యండి. అమ్మ చిన్న ఊరు ఉంటది, పెద్ద ఊరు ఉంటది. ఒక ఊరికి ఏరియా పెద్దది ఉంటది. ఇప్పుడు నారాయణరావుపేట మండల హెడ్ క్వార్టర్, నేను నారాయణరావుపేటలో ఉన్నా. దీనికి 4 ఇచ్చినా తక్కువనే జల్లెళ్ళు. 2 ఇస్తే ఎక్కడ అందుతాయి? ఆ జల్లెల్లో కూడా ఒక జాలి పనిచేస్తలేదు. లేదమ్మా, ఇప్పుడు వడ్లు ఇప్పుడు కొత్తగా పండలేదు. కలెక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు రైతు బిడ్డనే. వడ్లేం కొత్తగా వండలేదు, గవర్నమెంట్ ఏం కొత్తగా కొంటలేదు. ఎప్పుడు లేని ముచ్చట ఇప్పుడు పెట్టిరు కొత్త కథ ఈ సంవత్సరం. నిజం చెప్తున్నా నేను దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పటిదాకా అదే చెప్పిన. మీతో మంత్రి గారితో నా వినవి, ఎప్పటిలాగా గత సంవత్సరం కొన్నట్టు ఏ ఊరు మిల్లు ఆ ఊరికి పెట్టండి, ఫటాఫట్ లేపండి దయచేసి. మరి లేదంటే మాత్రం నేనైతే ఒక 5,000 మంది రైతులు తీసుకొని మీ కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చుంటా ఎండాలి. మా ఇష్టం ఇంకా 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా. మీరు సెట్ చేస్తే సంతోషం, మీకు నమస్కారం. చేయకపోతే మాత్రం ఇక నేను చేయగలిగేది ఏం లేదు. మీ దగ్గరనే వంట వార్పు పెట్టుకుంటా, అన్నీ పొయ్యి పెట్టుకుంటా, మీ ఆఫీస్ ముంగట వచ్చి కూర్చుంటా. మీ ఇష్టం ఇక. నమస్కారం. సూర్యాపేటలో తాగునీటి సమస్యతో భాగ్యనగర్ కాలనీ వాసులు రోడ్డెక్కారు. నెల రోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో దంతాలపల్లి రహదారిపై నిరసన చేపట్టడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చేస్తాను అసలు మంచిగా కూడా లేవన్నా అనుకున్నాడు కూడా రావట్లేదు. ఎవరమ్మా మీరు అదేనా వాటండి, ఫోన్ చేస్తే కనీసానికి ఎన్నిసార్లు కనీసానికి మంచిగా చెప్తున్నా కూడా కనీసానికి ఒక రోడ్డు కనీసానికి పట్టించుకోవటం లేదు. నీళ్లు లేక మీ కనీసం ట్రాక్టర్లతో కూడా సరఫరా చేయడం లేదు. వీడియో తీసుకుంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ముందు ఆందోళన జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన ఉద్యమకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
పెద్దపల్లి జిల్లాలో ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసఫ్ తెలిపారు. తెలంగాణలో ఈ కోడ్లు అమలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘం నాయకులు, పలువురు కార్మిక నేతలు పాల్గొన్నారు. ఇప్పుడేదో నేను తెచ్చినటువంటి కోట్లతోటి ఏదో అద్భుతం జరుగుతా ఉంది, నేను స్వర్గం చూపిస్తా అనేటటువంటి మాటలు మాట్లాడితే కేవలం మభ్యపెట్టడమే అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మోడీ తెస్తున్నటువంటి కోట్లతోటి ఎవరికి ఏం లాభం లేదు. గతంలో ఉన్నాయి మేం చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, రెండోది ఆడవాళ్ళకి రాత్రి డ్యూటీ. అంటే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము ఆడవాళ్ళకి రాత్రి డ్యూటీ చేసే అవకాశం ఇచ్చినాము. అంటే ఎక్కడ ఇచ్చే ఆదాయం మీదంటే ప్రమాదకరమైన పరిశ్రమల్లో కూడా పనిచేయచ్చు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళేం తక్కువగా అది వాళ్ళ అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో కూడా చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెస్టిసైడ్ కంపెనీలు అంటే మన పొలాల్లో మందులు వేసే కంపెనీలు, ఆ మందులు తయారు చేసే కంపెనీల్లో మహిళలు పనిచేస్తే వాళ్ళ గర్భసంచులు మొత్తం చండాలంగా తయారవుతాయి, ఖరాబ్ అవుతాయి, పిల్లలు పుట్టే పరిస్థితి ఉండదు, వాళ్ళ ప్రాణాపాయ స్థితి కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటి కంపెనీల్లో పనిచేయించుకోకూడదు. పనిచేస్తే యజమానికి 6 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానానికి గతంలో చట్టాల్లో ఉన్నది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మేమేదో బ్రహ్మాండంగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఆడవాళ్ళకి రాత్రి డ్యూటీలు చేయించడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేడే, రేపు జరగబోయేటటువంటి మేడే నాడు కోట్లను రద్దు చేయాలి. ఈ కోట్ల వల్ల కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనం లేదు, కేవలం యాజమాన్యాలకే ప్రయోజనం ఉంది. కాబట్టి యాజమాన్యాల దగ్గర కార్మికులు బానిసల్లాగా పనిచేయరు, ఇంకా తమ హక్కుల్ని మెరుగుపరుచుకునేటటువంటి పద్ధతిలో పోరాటం చేస్తారు. ఇదే మా పోరాట దినంగా, పోరాట నినాదంగా, పోరాట దీక్షగా ఈ మేడేని ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ స్లోగన్ తోటే కోర్సు రద్దు చేయాలి, రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి అని చెప్పి ఈ పద్ధతిలోనే ఈ మేడే ఉత్సవాల్ని నిర్వహించుకోవాలని చెప్పి మన కార్మిక వర్గానికి ఏఐటీసీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి పిలుపునిస్తూ సెలవు ఇస్తున్నాం. కార్మిక సంఘంగా 5 ఏళ్లలో ఒక్కసారి ఉన్నా తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేసినాం. సరే అని చెప్పి చూద్దామని చెప్పి రాసుకున్నాము. ఇంతవరకు దాన్ని పరిష్కరించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ మీద, పెర్క్స్ మీద, వెల్ఫేర్ దానికి సంబంధించి మా రికవరీ జరుగుతూ ఉంది. కోల్ ఇండియాలో ఇటు సింగరేణి అధికారులకు ఇచ్చినట్టు మాకు రిఫండ్ చేయమని మేము అదొక డిమాండ్గా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సొంత ఇంటి పథకానికి సంబంధించి 2009లో ఏఐటీసీతోని సత్తుపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లిలో అగ్రిమెంట్ చేసుకున్న సందర్భాన్ని చూసినాం. ఆ పద్ధతి లాగైనా, లేకపోతే మీరు కూర్చుంటే ఏదో ఒక పద్ధతి ముందుకు వస్తుంది, దాన్ని అమలు చేయమని చెప్పినాం. కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి రావాల్సిన జెన్కో, ట్రాన్స్కోకు సంబంధించిన సంస్థలు బకాయిలు ఇవ్వాలి, వాటిని కూడా ఇప్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతోని మేము ముందుకు వచ్చినాం. మీకు అనేక సార్లు సమర్పించినాం, అనేక సార్లు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసినాం, బట్టి విక్రమార్క గారిని కలిసినాం. మళ్ళీ రేపు ఎల్లుండి అనే తాత్సారం చేస్తా ఉన్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సింగరేణిలో 40,000 మంది పైచీల కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు సంబంధించి వాళ్ళు ఒక 36,000 మంది పనిచేస్తా ఉన్నారు. అంటే దాదాపు 70,000 మంది కార్మికుల జీవితాలకు సంబంధించిన అంశాలను మీరు చాలా ఈజీగా తీసుకుంటా ఉన్నారని మాకు అర్థమవుతా ఉంది. అంటే భవిష్యత్తులో జరగబోయేదానికి ప్రభుత్వం కూడా మరి బాధ్యత వహించాలి. మేము ఇంకా చిత్తశుద్ధితోని ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాము. ఒకవేళ గనక మే 2, 3 వరకు గనక మీరు ప్రభుత్వం పిలిచి మాట్లాడకపోతే తప్పక అన్ని కార్మిక సంఘాలను పిలిచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని స్ట్రైక్ నోటీస్ ఇప్పటికే తయారై ఉన్నది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కూడా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మళ్లీ సింగరేణిలో మళ్లీ మాకు చెప్పొద్దా, మీకు చెప్పొద్దా, లేకపోతే ఇదా అదా అంటే మాత్రం అది మా బాధ్యత కాదు. ప్రధానంగా దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా కార్మికులకు సంబంధించి గతంలో ఏఐటీసీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేసినాం. ఈరోజు యాక్సిడెంట్లో మరణించిన వారికి బ్యాంకుల ద్వారా ₹1,20,000 నుంచి ₹1,00,000 ఇప్పిస్తా ఉన్నారు, కృతజ్ఞతలు. కానీ ఈరోజు సింగరేణిలో సాధారణ మరణాలు ఎక్కువైతా ఉన్నాయి.
యువతరం కార్మికులు ముఖ్యంగా హార్ట్ అటాకులు రకరకాల జబ్బులతోని క్యాన్సర్లతోని మరణాలు సంభవిస్తా ఉన్నాయి. వాటికి కూడా సాధారణ మరణాలకు కూడా 25 లక్షల పేమెంట్ చేయమని మేము గతంలో డిమాండ్ చేస్తే సరే మొన్న బ్యాంకర్స్ తో మాట్లాడి 10 లక్షలు చేసింది. నేను ఇంకా 15 లక్షలకు ఏదైతే వైలాండ్ డ్యూటీ నేచురల్ డెత్ ఏదైతే ఎట్లయితే బావిలో పనిచేస్తున్నప్పుడు జరిగే ఏదైతే నేచురల్ గా గుండె నొప్పి కానీ ఇతరత్ర కారణాల వల్ల కార్మికుడు మరణిస్తే ఏదైతే మనకు మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా కంపెనీ కార్మికులు గారు తీసుకుంటా ఉన్నారో ఆ విధమైంది మిగతా 15 లక్షలకు కంపెనీ కార్మికులు 15 లక్షలకు 7.5 లక్షలు ఆ మేనేజ్మెంట్ ఇస్తే 7.5 లక్షల కార్మికులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అట్లా 25 లక్షలు కనుక అది కూడా చేయాలి. ఎందుకంటే ఇది చాలా అన్యాయం. ఎందుకంటే సాధారణంగా చనిపోతే అసలు ఆర్థిక వాళ్ళకు వసతులు లేని పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని పరిష్కరించమని చెప్పి ఈరోజు మీ ద్వారా మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక లేకపోతే మీకు తెలుసు దీని ప్రభావం. జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలి కార్డును మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టీడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహిత్ అలీకి అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఇవాళ 30th అయిపోతుంది, మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. బట్ ట్రావెల్కి సంబంధించి పర్టికులర్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రావెల్ ఇవాళతో అయిపోతుంది. ఒకసారి ఆర్టీసీ అథారిటీస్తో మినిస్టర్ గారితో మాట్లాడి మీరు ఒక వారం రోజులు 2 weeks మ్యాక్సిమం 15 days వరకు నేను ఎక్స్టెన్షన్ తీసుకుంటా. లెటర్ రాసి నాతో సిగ్నేచర్ చేసి పంపించు, నా లెటర్తో పంపించు. షూర్ చేసి పెట్టు, నో ప్రాబ్లం. మంత్రి సార్ నమస్కారం సార్. తమరు చెప్పినట్టు జిల్లా స్థాయి తెలంగాణలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొరత ప్రభావం ఖమ్మం, కొత్తగూడెం వంటి సరిహద్దు జిల్లాలపై పడిందన్నారు. ఈ పరిస్థితిని కొందరు అతిశక్తిగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో కొంత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పాడైనటువంటి కొత్తగూడెము, ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కస్టమర్స్ సంబంధించి ఇక నిజంగా ఏదో మొత్తం ఆకాశం బద్దలవుతున్నట్టు, మొత్తం ఊడిపడుతున్నట్టు ప్రచారం కావడంతో కొత్తగూడెం, ఖమ్మం ఆంధ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చి చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. తెలంగాణలో ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు మొత్తం పెట్రోల్ పంపులు అన్నింటిలో స్టాక్ ఉంది. మీరు ఎన్ని పెట్రోల్ పంప్ ఇప్పుడు చూడండి, మీరు పంజాగుట్టకి వెళ్ళి చూడండి, ఇప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో. ఒకసారి ఎమ్మెల్యే అయితే జీవితం స్థిరపడుతుందనేది అపోహ మాత్రమేనని టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లోకి రావడం సులభమే అయినా కొనసాగడం పెద్ద సవాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసినప్పుడే నిజమైన గుర్తింపు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకసారి ఎమ్మెల్యే అయితే లైఫ్ ఫుల్ సెట్ పవర్. నా ఫోటో నాది, ఏదో ఏఐలో ఏమో చేసిండ్రు కావాలని. నో డజంట్ లుక్ లైక్ మీ, బట్ ఐ థింక్ సంథింగ్ హ్యాపెన్ దట్. సో ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే ఫుల్ లైఫ్ సెట్టా? అంత సినిమా లేదు. See, I'll tell you honestly, some things are, don't get me wrong when I say this. ఇండియాలో మీరు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా మీకు ఎవరికన్నా? వెరీ రేర్ కమోడిటీస్. 3-4 పీపుల్ ఉన్నారు ఇక్కడ. డిజిటల్ ఐ నో. సో ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆ జనరేషన్ నుండి, ఏది న్యూస్ పేపర్లు చదివే జనరేషన్. సో న్యూస్ పేపర్ తెరిస్తే 5 రకాల మనుషులు కనబడతారు అందులో. ఎవరెవరంటే ఐల్ స్టార్ట్ విత్ ద బ్యాక్ పేజ్. బ్యాక్ పేజ్ చూస్తే స్పోర్ట్స్ స్టార్స్ కనబడతారు. ఎవరు? మీ వైభవ్ సూర్యవంశీలు, వావ్ యూ హ్యాస్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్, గుడ్. ఆర్ మా జనరేషన్ లాంటి వాళ్ళకైతే విరాట్ కోహ్లీలు, సచిన్ టెండూల్కర్లు, వాళ్ళు కనబడతారు. మరి స్పోర్ట్స్ స్టార్ కావాలంటే చాలా టాలెంట్ కావాలి, హార్డ్ వర్క్ కావాలి, లక్ కావాలి, చాలా కావాలి. సో వాళ్ళు కనబడతారు. కొద్దిగా పేజ్ ముంగటికి మళ్ళేస్తే ముందు పేజ్లో సినిమా వాళ్ళు కనబడతారు. వాళ్ళకు సినిమాలకు పోవాలంటే కూడా లుక్స్ కావాలి, టాలెంట్ కావాలి, లక్ కావాలి, కనెక్షన్లు కావాలి, డబ్బులు చాలా కావాలి. అది కూడా అంత ఈజీ కాదు. ఇంకొద్దిగా ముందు పేజ్కి పోతే బిజినెస్ వాళ్ళు కనబడతారు.
అంబానీలు, అదానీలు, ఇంకా వేరే వేరే టోళ్ళు, ఇవాళ రేపు మొత్తం మీ జనరేషన్ మొత్తం ఆల్ ఆఫ్ యూ యంగ్స్టర్స్ డూయింగ్ వెల్ ఇన్ స్టార్ట్అప్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ అందులో కూడా లాట్ ఆఫ్ టెనాసిటీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ థాట్, లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. అది కూడా ఈజీ కాదు. ఇంకొద్దిగా ముందుకు పోతే క్రైమ్ పేజ్, క్రిమినల్స్, అది కూడా అనుకుంటాం కానీ ఈజీ కాదు. అవి కూడా అంత ఈజీ కాదు. రిస్క్ తీసుకోవాలి, దెబ్బతింటే మళ్ళీ జైలుకి పోతాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. లాస్ట్ ఫ్రంట్ పేజ్కి వస్తే ఏంటంటే మొత్తం పొలిటీషియన్స్ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మన దేశంలో ఆ 4 చేయాలంటేనేమో టాలెంట్ కావాలి. ఏది, సినిమా అయినా, స్పోర్ట్స్ స్టార్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, క్రైమ్ అయినా. ఒక్క పొలిటీషియన్కి ఏం అవసరం లేదు, టాలెంట్ లేదు, ఏం లేదు. ఎంట్రీ బ్యారియర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో. సో ఎవరు పడితే వాళ్ళు రావచ్చు, ఎట్లా పడితే అట్లా గేట్ క్రాష్ చేయొచ్చు. దాట్స్ వై ఎవ్రీబడి థింక్ దట్ ఇట్స్ బేసికలీ వెరీ సిలీ ప్రొఫెషన్, అండ్ దాట్స్ హౌ వీ గెట్ పోర్ట్రేట్ ఇన్ మూవీస్ ఆల్సో. But I can tell you one thing, because having been in this life for 20 years, in public life for 20 years, like in every profession, there are good ones, there are bad ones. Every profession, ఇప్పుడు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మంచోళ్ళేం కాదు, అందరు చెడ్డోళ్ళేం కాదు. ఇంజనీర్లు అందరూ మంచోళ్ళేం కాదు, చెడ్డోళ్ళు కాదు. అట్లాగే వర్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు అందరూ బ్రిలియంట్ కాదు, అందరూ బేకార్ కాదు, మధ్యలో ఉంటారు అందరూ. సో ఇందులో కూడా there are good ones who've done good service, that's why they continue to win elections. There are bad ones, that's why they'll never come back. ఒకసారి గెలిస్తే లైఫ్ సెట్ కాదు, ఒకటేసారి గెలుస్తారు మళ్ళీ జీవితంలో గెలవరు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ దిస్ ఈస్ మోర్ గ్లామరస్ when you look at it from outside. It's not as glamorous or as cool when you watch it from inside. So while you get to be in papers and televisions and sit here and talk with cool guys like Pranav and Shravya, the problem is మాకుండే బాధలు మాకుంటాయి, అంతకంటే ఎక్కువ చెప్పగానే అంత సెట్ ఏం కాదు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వేసవిని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజలు, ఉద్యోగుల దాహార్తిని తీర్చేందుకు చల్లని నీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్డీఏ, టీజీఓ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హనుమకొండలో 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులను కలెక్టర్ చాహద్ బాజ్పాయి అభినందించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో మడికొండ గురుకులానికి చెందిన అలేఖ్య 571 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం సాధించింది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Next highest is Ravani 570. 563. Yes, madam. ఓకే ఓకే మీరు అడ్డు రాకండి, కొంచెం వెనక్కి జరగండి, అటు నేను వెనక్కి జరగండి. ఓకే అయిపోయింది. ఓకే మేడం. కుల మతాలను దూషించే ఇటువంటి నాటకాలు ప్రదర్శించడం తగదని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. చింతామణి గతంలో ఒక కులాన్ని దూషించడంతో రద్దు చేశారని అన్నారు. తాను కుల మత రహితంగా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సామూహిక వివాహాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సమాజంలో రాజకీయ పార్టీలు గాని, ఇతర సంస్థలు గాని దూషించడం తగదన్నారు. 1982లో యునెస్కో ప్రకటన మేరకు అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తనకు కళాకారులైన చిన్నారులు అంటే ఎంతో ప్రేమ, అభిమానం అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కళాక్షేత్రంలో కొనసాగిస్తామన్నారు.
అంతకుముందు జ్యోతిని వెలిగించి నాట్య గురువులను ఒక్కొక్కరిని 10,000 రూపాయల నగదు శాలువాతో సత్కరించారు. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.